పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ ముఖ్య నేతల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన వినకొండలో సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. గురజాలలో జరగబోయే యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నోసార్లు చెప్పాడు ఎంత పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. అందులో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారి రోల్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని సీఎం గారు ఆయన ఇద్దరు మాట్లాడుకొని దీని ఒక మోడల్గా నియోజకవర్గంగా తయారు చేసుకుంటాం. అలాగే ఈ 7 నియోజకవర్గాలు మన పల్నాడులో కూడాను మంచిగా అన్ని విధాలు చేసుకొని మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. సో వీటన్నిటికీ కృతజ్ఞతగా మన పల్నాడు మనం అందరం కూడాను జగన్ గారిని ఇన్వైట్ చేయడం కోసం ఆయన్ని ఇక్కడికి వచ్చే ఆయన జైత్రయాత్ర కార్యక్రమంలో మన దగ్గరికి పిలుచుకొని మన జిల్లాకి పిలుచుకొని మేమంతా కూడా నీ వెంట ఉన్నాం జగన్, నువ్వు ముందుకెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పిన మాటని మళ్ళీ అదే విధంగా ముందుకు తీసుకురా, మేమంతా కూడాను నీకు 1 సైడెడ్ ఓటింగ్ తోటి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపిస్తామనే విధంగా ప్రజలందరూ కూడాను చూస్తూ ఉన్నారు. ఈరోజు పులివెందులతో సరిసమానంగా అభివృద్ధి చెందుతుంది గురజాల నియోజకవర్గం. ఇటు గురజాల దాచేపల్లి మున్సిపాలిటీలు కావచ్చు, 218 కోట్లతో జలదీక్ష పేరుతో పిడుగురాళ్ల దాచేపల్లి గురజాల 57 గ్రామాలకి ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు వచ్చే సంవత్సరంన్నరలో పూర్తి చేయబోతున్నాం. దాచేపల్లి గురజాల మాచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో, 500 కోట్లతో 600 పడకల మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ బ్రాహ్మణపల్లి వద్ద, మరి ఇలాగ అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే 82 కోట్లతో నాడు నేడు స్కూళ్ళు, 85 కోట్ల R&B రోడ్లు, లేదు పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్లన్నీ విస్తరణ, దాచేపల్లి కాటేరువాగు, సుమారు 400 కోట్లతో 22,000 మంది సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు కట్టిస్తున్నాం. త్వరలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి జూన్ నెల నుంచి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు